చిట్టమా ఏం బావా ముంజుల్లా ఉన్నాయా రైలు మాత్రం గోదావరి పచ్చిరయ్య మరి పచ్చడి అంటే ఏంటనుకుంటున్నాం మరి ముంజుల్లాగా ఉన్నాయి రైలు అది ఈ రోజు అసలు విషయం చెప్పండి. గోదావరి పచ్చిరయ్య వంకాయ వంకాయ పచ్చరయ్య నా కోసం కోడిగుడ్డు వేయాలి మరి వేస్తాను కంపల్సరీగా వేయాలి కోడిగుడ్డు మరి వంకాయ గోదావరి పచ్చిరయ్య కోడిగుడ్డు ఎంత బాగుంటుందో చూద్ది సూపర్ గా ఉంటది మరి అది మరి మనం సింహాలం కదా లైన్స్ కింగ్ లో అది ఆడ సింహాలు కొట్టుకొచ్చి మనకు వండి పెట్టాలా అది సింహం అడవిలో మామూలుగా దెబ్బలాడగలుగుతుంది కానీ ఈటింగ్ అయితే తేదో అది మరి నేర్చుకో గైస్ మీరు ఆడ సింహాలా మగ సింహాలా చెప్పండి. ముందుగా గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి కాగా శుభ్రం చేసుకుని మన గోదావరి నీళ్ళు వేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనిచ్చి ఒక స్పూన్ మసాలా పౌడర్ వేసి ఇప్పుడు మన కూరలకు రుచినిచ్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్ కారం. మేమైతే ట్రూ చిల్లీ కారం వాడుతున్నాం, ఎందుకో తర్వాత చెప్తాను. అయితే ఒక స్పూన్ కారం కూడా రొయ్యల్లో వేసేసి దగ్గరికి మగ్గనిచ్చి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న మసాలాలను గ్రైండ్ చేసుకుని దానిలో అల్లం వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని తర్వాత ఒక ముగ్గుట్లో ఆయిల్ వేసుకుని కాగా పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని గ్రైండ్ చేసుకుని పేస్ట్ ని మొత్తం వేసేయాలి. దానిలో ఒక చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని తర్వాత మరలా ట్రూ చిల్లీ కారాన్ని వేసుకున్నాను. ఇంతకీ ఈ కారాన్ని ఎందుకు వాడుతున్నానంటే ఎటువంటి కలర్ గానీ ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఉండవు. అంతేకాకుండా వీళ్ళు మిర్చిని రైతుల దగ్గర నుండే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి కూరల్లో ఎంతో రుచిగా ఉంటాయి. కొంతసేపు మగ్గించిన తర్వాత వంకాయ ముక్కలను వేసేసుకోవాలి. కొంతసేపు మగ్గాక వాటర్ పోసుకుని మూత పెట్టుకుని మగ్గనిచ్చిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న రైలును వేసుకుని గుడ్లను కూడా వేసేసుకుని కొంతసేపు మగ్గనివ్వాలి. మన ట్రూ చిల్లీ కారం వేసావా? వేసానండి బాబు, అందుకే అంత స్మెల్ వచ్చేస్తుంది. యాజ్ యూజువల్ గా మీరు కొత్తిమీర వేసేయండి. యాజ్ యూజువల్ గా నా పని అదే కదా, లాస్ట్ లో వేసేస్తున్నా కొత్తిమీర అంతే అయిపోయింది. మరి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. అలాగే మన సహారా ఫ్యామిలీ లాగ్స్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కొట్టకపోకండి. అందులో బోల్డ్ వీడియోలు ఉంటాయి, అందులో కూడా వెళ్ళి మీరు దానికి కూడా ఫాలో కొట్టి మన ఛానల్ ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ స్మైల్ గుర్తెట్టుకోండి. మీకన్నా